నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. వీడియోలో చీర పైన తంజావూర్ స్టైల్ పెయింటింగ్ ఎలా అయితే వేసుకోవాలో చూపిస్తున్నాం. ఒక సింపుల్ చీరని మనం పెయింటింగ్తో ఎంత అందంగా అయితే డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి, ప్లెయిన్ శారీ. శారీ అంతా వైట్ కలర్, కింద వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్తో అయితే వచ్చింది. ఈ శారీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ శారీని నారా బ్రాహ్మణి గారు కట్టుకున్నప్పుడు చాలా వైరల్ అయింది మంగళగిరి పట్టు శారీ. సింపుల్గా ఎలిగెంట్గా ఉన్న ఈ శారీని పెయింటింగ్తో ఇంకొంచెం అందాన్ని అయితే తీసుకొచ్చాం. ఈ పెయింటింగ్ ఎలా వేసుకున్నామో ఈజీ స్టెప్స్లో అయితే చూపించడం జరిగింది. వీడియో చివరి వరకు అయితే మిస్ కాకుండా చూడండి. శారీకి కింద వరుస 4 ఇంచుల ఎల్లో కలర్ ప్లెయిన్ బార్డర్ అయితే ఇచ్చారు, దాని మీద అయితే పెయింటింగ్ వేశాను. ముందుగా నాకు కావాల్సిన డిజైన్ అయితే నేను ఇలా పెన్సిల్తో డిజైన్ చేసుకున్నాను. పెన్సిల్తో డిజైన్ చేసుకున్నాక ఫ్రేమ్ ఫిట్ చేసుకుని డిజైన్ అంతా కూడా ముందు వైట్ కలర్తో అయితే ఫిల్ చేయాలి. ముందుగా బేస్ అంతా కూడా వైట్ కలర్తో అయితే పెయింట్ చేసుకుని అది డ్రై అయ్యాక అప్పుడు మన కలరింగ్ అన్నది ఇచ్చుకుంటాం. వైట్ డ్రై అయ్యేలోపు క్రీపర్స్ అంతా కూడా నేను పర్ల్ మెటాలిక్ గోల్డ్ కలర్తో పెయింట్ చేశాను. ఆ గోల్డ్ కూడా డ్రై అయిపోయాక తర్వాత దానిపైన 3D మెటాలిక్తో అయితే అవుట్లైనింగ్ ఇస్తాము. లోటస్లన్నీ కూడా షేడింగ్ చేసుకుంటూ అయితే రావాలి. పువ్వులకు మధ్యలో హంసలను అయితే డిజైన్ చేసుకున్నాను. ఒక హంస వచ్చి గ్రీన్ కలర్, ఒక హంస వచ్చి బ్లూ కలర్ అయితే నేను చేసుకున్నాను. పెయింటింగ్ అంతా డ్రై అయ్యాక 3D అవుట్లైన్ ఇచ్చాక ఇదండి లుక్. చాలా బాగుంది కదా. పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్లో ఇచ్చారు, దానిపైన కూడా నేను బోర్డర్ ఇలాగే ఇచ్చి మధ్య మధ్యలో అయితే లోటస్లు ఇవ్వడం జరిగింది. ఇది పళ్ళు పార్ట్. శారీ కంప్లీట్ అయ్యాక ఇదండి లుక్. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఎల్లో ఇచ్చారు, దాన్ని డిజైన్ చేసుకుందాం. ముందుగా ట్రేస్ పేపర్ పైన నాకు కావాల్సిన డిజైన్ అయితే నేను పెన్సిల్తో గీసుకున్నాను. క్లయింట్ హై నెక్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేశారు, సో దానికోసమని నేను బ్యాక్ పార్ట్లో పెద్ద స్వాన్ అయితే వచ్చేలాగా అయితే డిజైన్ చేసుకున్నాను. క్రీపర్స్, లోటస్, స్వాన్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే డిజైన్ ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ని కార్బన్ పేపర్ తీసుకుని బ్లౌజ్ మీద అయితే ప్రింట్ చేసుకున్నాను. ఇప్పుడు డిజైన్ అంతా కూడా వైట్ కలర్తో పెయింట్ చేసుకుందాం. వైట్ అంతా డ్రై అయిపోయాక సేమ్ శారీకి అయితే ఎలా వేసుకున్నామో అలాగే షేడింగ్ అయితే ఇచ్చుకున్నాను. తర్వాత 3D కోన్తో అవుట్లైన్ అంతా ఇచ్చుకున్నాను. స్వాన్ ఒకటి సింపుల్గా అనిపించడంతో ఒక సర్కిల్లా గ్రీన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ కోసం అయితే కుందన్స్ అయితే అంటించుకుందాం.
కుందన్స్ అంటించేసరికి ఎంత బ్యూటిఫుల్గా తయారైందో చూడండి. అలాగే సర్కిల్ అంతా కూడా ఆల్టర్నేట్గా రెడ్ అండ్ వైట్ కుందన్స్ అయితే అంటించాను. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫుల్ లుక్. టోటల్ శారీ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇది. ఒక సింపుల్ అండ్ ప్లెయిన్ శారీని ఇంత బ్యూటిఫుల్గా ఎలా టర్న్ అవుట్ చేసామో చూసారుగా. ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.